మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుబర్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే సార్ విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఇండియా అనేది ఒక సేవింగ్స్ ఎకానమీ. అంటే భవిష్యత్ అవసరాల కోసం డబ్బును దాచిపెట్టుకుంటూ ఉంటాం అందరం. అయితే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చిన, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చిన, ఇవన్నీ ఈక్విటీ స్టాక్స్ ఉంటాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఈక్విటీ అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మరి రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అనుకునే వాళ్ళకి మరి వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు మీరు? సార్, ఫస్ట్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇండియా ఈజ్ ఎ ఫిక్స్డ్ ఇన్కమ్ కంట్రీ. అది రైట్. ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్లో పెట్టడానికి బాగా ఇష్టపడతారు. ఓకే, సేవింగ్స్ ఈజ్ అంటే ఒకప్పుడు ఇండియా ఈజ్ ఏ సేవింగ్స్ ఎకానమీ ఆర్ సేవింగ్ కల్చర్ ఎక్కువ. అంటే వచ్చే ఇన్కంలో ఎక్కువ భాగం సేవింగ్ చేసుకునేవాళ్ళు. ఐ డోంట్ థింక్ ఇప్పుడు అది లేదు. ఇండియా ఈజ్ ఏ స్పెండింగ్ ఎకానమీ అయిపోయింది. కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక 3 pairs మాత్రమే డ్రెస్సులు ఉండేవాళ్ళు ఎంప్లాయీస్కి ఉండేవి, 3-4 pairs. ఇప్పుడు ఏమైంది? 20 pairs 30 pairs అయిపోయింది. ఎవ్రీ వీకెండ్ షాపింగ్ పేరుతో ఖర్చు పెట్టేస్తూనే ఉంటున్నాం. మరి ఇంత స్పెండింగ్ హ్యాబిట్ పెరిగినప్పుడు బెనిఫిట్ ఎవరికి అవుతుంది? హూ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది స్పెండింగ్? ఇంత టెక్స్టైల్, ఇంత లెదర్, ఇంత ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఇన్ని ఫుడ్ కోర్ట్స్, ఇన్ని డెలివరీ యాప్స్, ఇదంతా హూ ఈస్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది స్పెండింగ్ హ్యాబిట్? కార్పొరేట్ కంపెనీస్, ఇండస్ట్రీస్, ఎవ్రీథింగ్. సో ఆ ప్రాఫిట్ మనం క్యాప్చర్ చేయాలంటే ఎక్కడ పెట్టాలి? మనం వాటిలోనే పెట్టాలి కదా. దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయడం కొరకు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక బ్యాంకింగ్ కంపెనీ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ద కీ పారామీటర్ ఏంటంటే మీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత అని అడుగుతారు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత బాగా పెరిగితే ఆ బ్యాంకింగ్ స్టాక్ అంత బాగా పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు సేవింగ్ చేసి అతను ఏం చేయాలి? బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, అంతే కదా. ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్సే కొంటారని చెప్పాను కదా. ఇప్పుడు బ్యాంక్లో ఒక వ్యక్తి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అతనికి ఆ పర్టికులర్ బ్యాంక్ ఇచ్చిన రిటర్న్, అగ్రీ అయిన రిటర్న్ 5.35%. మరి ఇతనికి 5.35% రిటర్న్ ఇవ్వాలి గ్యారంటీగా అంటే బ్యాంకర్ ఆ డబ్బులను వాడుకోవాలి కదా. ఆయన ఇంటర్న్ ఆ డబ్బులు ఎలా వాడుకుంటాడు? అతను ఇంకొక వ్యక్తికి పర్సనల్ లోన్గా ఇస్తాడు. అది ఎంత పర్సంటేజ్లో ఇస్తాడు? అతని ప్రొఫైల్ని బట్టి కంపెనీ కేటగిరీని, సిబిల్ స్కోర్ని అసెస్ చేసుకొని ప్రాబబ్లీ ఒక 12%, 14%లో ఇస్తారు. మంచి టాప్ మోస్ట్ కంపెనీస్లో ఉంటే 10.45 ఇస్తారు. క్యాట్ బి కంపెనీస్ అంటారు. సిబిల్ కాస్త అటు ఇటుగా ఉంటే 15%, 14%లో ఇస్తారు. ఓకే, మరి 5%కి ఒక వ్యక్తి దగ్గర తీసుకొని 14% ఇంకొక వ్యక్తికి ఇస్తే బ్యాంక్కి వచ్చే మార్జిన్ ఎంత? దీంట్లో 9% మార్జిన్. డబ్బు ఎవరిది? ఈ డిపాజిటర్ది. ఇతనికి వచ్చే రిటర్న్ ఎంత? 5%. బ్యాంకర్కి వచ్చే రిటర్న్ ఎంత? 9%. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీరు డిపాజిటర్గా ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుందా? బ్యాంక్లో షేర్ హోల్డర్గా ఉంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా? షేర్ హోల్డర్ ఉంటేనే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో ఆ లాజిక్ ప్రకారం స్పెండింగ్ ఎకానమీ ఉన్నప్పుడు మీరు డిపాజిటర్ నుంచి షేర్ హోల్డర్గా కన్వర్ట్ అవ్వాలి. ఎందుకు సార్ ఇప్పుడు అవ్వాలి అంటే, ఎస్, దానికి కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది మన దగ్గర. మీరు ఈవెన్ 1998 వరకు కూడా ఆర్బీఐ ట్యాక్స్ ఫ్రీ బాండ్ వాజ్ గివింగ్ 11% రిటర్న్ ఇచ్చేది. 11% ట్యాక్స్ ఫ్రీ బాండ్ ఆర్బీఐ ఇచ్చేది. అండ్ 1980sలో అయితే మీకు ఇందిరా వికాస పత్రాలని 14-15%లో అవైలబుల్ ఉండే. ఫిక్స్డ్ డిపాజిట్లు 15, 16, 18% వరకు ఉన్నాయి. అప్పుడు ఆ రిటర్న్ ఉన్నప్పుడు ఈక్విటీ కూడా 13-14 ఇచ్చింది. మరి రిస్క్ ఉన్న దాంట్లో పెట్టి 14%, 15% కన్నా రిస్క్ లేకుండా గ్యారంటీగా 17-18 ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ కదా. డెఫినెట్గా 1980s వరకు, 1990s వరకు కూడాను మనకి ఈక్విటీలో రిస్క్ తీసుకోవడం కన్నా ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ గుడ్. చాలామంది ఉన్నారు 5 yearsలో ఎఫ్డీ డబుల్ అయిపోయిందని ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. ఎస్బీఐ బ్యాంక్లో బ్యానర్స్ ఉండేవి, ఇందిరా వికాస్ పత్రాలు 5 yearsలో డబుల్ అని, ఫిక్స్డ్ డిపాజిట్స్ డబుల్ అని, ఆర్బీఐ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ 11% అని ఉండేవి. సో అప్పుడు ఈక్విటీ కన్నా అవే రైట్. కానీ ఈరోజు ఎంతలో ఉన్నాయి? మీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పడిపోయినాయి, ఆర్బీఐ బాండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఆప్షన్ లేదు కదా. సో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ నేను.
మీకు 1980s లక్షాధికారి అని ఒక పదం ఉండేదని మనం మాట్లాడుకున్నంత ముందు మీకు గుర్తుంది కదా. ఒక 40 ఏళ్ల క్రితం ఆ టైంలో లక్షాధికారి ఎందుకు అన్నారో నేను చెప్తాను, లాజిక్ బిహైండ్ లక్షాధికారి. ఇప్పుడు అంటలేదు కదా ఎవరు లక్షాధికారి అని, ఇప్పుడు కోటీశ్వర్లు అంటున్నారు. లక్షాధికారికి వెరీ సింపుల్ మీనింగ్ అండి. లక్షాధికారికి మీనింగ్ ఏంటంటే అసలు లక్ష ఉంటే ఏమైంది ఆ రోజు అర్థం చేసుకుంటే మీకు లక్షాధికారి ఎందుకు అన్నారో అర్థమవుతుంది. 1980s ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ 18% నడుస్తున్నప్పుడు 1 లక్ష మీ దగ్గర ఉన్నట్లయితే మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు 1500 రూపీస్ పర్ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేది. కానీ 1980లో ఒక బాగా బ్రతికే ఫ్యామిలీ, అద్భుతంగా స్పెండ్ చేస్తారన్న ఫ్యామిలీకి అయ్యే మంత్లీ ఖర్చు 600 రూపాయలు. అంటే ₹1,00,000 కనుక ఎఫ్డీ చేస్తే అతనికి వచ్చేది 1500, ఆయనకి అయ్యే ఖర్చు 500-600. చాలా లావిష్గా బ్రతకొచ్చు కదా. అదే కదా లక్షాధికారి అంటే. మీకు ఏ బాదరబంది లేకుండా అన్ని ఖర్చులు పోగా ఇంకా మీకు ఖర్చుల కన్నా డబుల్ ట్రిపుల్ మనీ చేతిలో మిగిలితే అదే కదా అదృష్టవంతుడు, ధనవంతుడు. అందుకనే లక్షాధికారి అయింది. ఈరోజు ₹1,00,00,000 ఎఫ్డీలో పెడితే కూడా నెలకి 40,000 రాదు. 40,000లో ఫ్యామిలీ కావడమే కష్టంగా ఉంటుంది. కాబట్టి ₹1,00,00,000 కోటీశ్వరుడు అనే మీనింగ్ ఈరోజు లేదు. కానీ లక్ష అనేది లక్షాధికారి ఎందుకు అయ్యారంటే 1 లక్షని కనుక ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే ఏ బాదరబందీ లేకుండా తరాలు బ్రతకగలవనే నమ్మకాలు ఉన్నారు కాబట్టి లక్షాధికారి అన్నారు. ఈరోజు అవకాశం లేదు, కోటికి కూడా లేదు కాబట్టి కోటీశ్వరుడు అనే పదం వెళ్ళిపోయింది. కోటీశ్వరుడు లేదు ఈరోజు, ప్రాబబ్లీ మిలియన్స్ బిలియన్స్ వాడుతున్నారు. అది సార్. సో కాబట్టి ఇప్పుడు ఎకానమీ ట్రెండ్ చూడండి మీరు. ఒకనాడు ఆనాడు 1980s 90s ఈక్విటీ కన్నా ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్సే బెటర్, సేఫ్. ద రిచ్ పీపుల్ యూజ్ టు ఇన్వెస్ట్. రిచ్ పీపుల్ కూడా దీంట్లోనే పెట్టేవాళ్ళు, ఫిక్స్డ్ ఇన్కమ్లోనే పెట్టేవాళ్ళు. ఈరోజు సిచ్యువేషన్ మారిపోయింది. ఇండియా ఈజ్ నో మోర్ ఏ సేవింగ్స్ ఎకానమీ, దిస్ ఈజ్ ఏ కన్జంప్షన్ ఎకానమీ. ఇట్స్ కన్జ్యూమింగ్ మోర్. అందుకనే కదా ఇన్ని ఎఫ్ఐఎస్ ఇండియా వచ్చి ఎందుకు పెడుతున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్. ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసినా ఈ పాపులేషన్ కొనేస్తుంది, ఇక్కడే కన్జ్యూమ్ చేస్తుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్. అండ్ అంత కష్టపడి అంత తక్కువ రేట్లో ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ అంతా ఇక్కడే కన్జ్యూమ్ చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ హ్యాపీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో ఎకానమీలో ఈక్విటీ పార్టిసిపేషనే కదా. ఎకానమీ ఇస్ నథింగ్ బట్ ఈక్విటీ. ఇంత ఈక్విటీ మనం మాట్లాడితే ఈరోజు మన ఎకానమీలో పార్టిసిపేట్ చేస్తున్న లిస్టెడ్ స్టాక్స్ హార్డ్లీ 40%. స్టాక్ మార్కెట్ ఎకానమీలో పోర్షన్ ఎంత తీసుకుందంటే 35 to 40. ఇంకా అన్లిస్టెడ్ ఇంత ఉంది, 60% ఆఫ్ ఎకానమీ బిజినెస్. సో ఈక్విటీ దెర్ ఇస్ అ లాంగ్ వే టు గ్రో. హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. ఒకనాడు లేదు కానీ ఇప్పుడు ఉంది. ఇది ఇప్పట్లో ఎండ్ అవ్వదు. రాబోయే 30 years వరకు ఉండొచ్చు, 40 years వరకు ఉండొచ్చు. ఆ ట్రెండ్ మారినప్పుడు ఎస్ అగైన్ మళ్ళీ మేబీ రివర్స్ అవ్వచ్చు. బట్ ఇప్పుడైతే గత రాబోయే 20-30 ఏళ్ళకైతే మీరు వరి అవసరం అవసరం లేదు. ఈక్విటీ తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఈ ఈక్విటీ స్టాక్స్ గురించి, అదేవిధంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన రిస్క్ అనాలిసిస్ గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.